మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్లను ఎదుర్కొంటున్న సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో మంచి ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇక వరుస హిట్లతో దూసుకుపోతాడనుకున్నారు సినీ విశ్లేషకులు. కిలాడి ఫ్లాప్ కావడంతో విశ్లేషకుల అంచనా తప్పింది. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకున్నారు రవితేజ ఫ్యాన్స్. కానీ వాళ్ల ఆశ ఫలించలేదు. రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ అయింది. క్రాక్ హిట్ తెచ్చిన క్రేజ్ లో 6 సినిమాలకు సైన్ చేశాడు రవితేజ. వాటిలో 3 సినిమాలు నిర్మాణ దశలో ఉండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. అన్నీ సజావుగా జరిగితే ధమాకా చిత్రం ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త అందాల భామ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రం హిట్ అయితే రవితేజ హవా మళ్లీ మొదలవుతుంది, లేకుంటే హ్యాట్రిక్ ఫ్లాప్ అనే బ్యాడ్ ట్యాగ్ ని మూటగట్టుకుంటుంది. అప్పుడు ఇక రవితేజకి అతని ఫ్యాన్స్ కి ఓ గజ దొంగ నిజ జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం పైన భారీ అంచనాలున్నాయి. డాక్యుమెంటరీ పంథాలు కాకుండా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రవితేజ మార్క్ ఎనర్జెటిక్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ గా నిర్మిస్తున్నారని టాక్. ఈ 2 చిత్రాలతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడని అనలైజ్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్.